రాధిక ఆమె భర్త భాస్కర్ రాజు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ మధు మనకు అందిస్తారు. జరిగింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, మీరు అసలు వాస్తవంగా ప్రేమ వివాహం చేసుకున్నారా, ఆమెకు మీకున్న సంబంధం? ఎలాంటి ఇది లేదు సార్. నాకు పెళ్లి కాకముందు అమ్మాయితో క్లోజ్గా ఫ్రెండ్షిప్తో మూవ్ అయ్యాము. అంతకుమించి ఇంకేం సంబంధం లేదు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాము, కానీ చేసుకోవాలా. పెద్దవాళ్ళు ఇష్టం లేక ఇంకా నేను సైలెంట్ అయిపోయినా. సరే అమ్మాయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. లేదు అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలా. మరి ఆ బాబు పెళ్ళి అయితే చేసుకోలేదు, కానీ కలిసిమెలిసి ఉన్నాము. పెళ్లి చేసుకున్నాం కానీ స్టేషన్లో గొడవ అయ్యి అక్కడ ఎవరి దారి వాళ్ళకి వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి వచ్చేసాము. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేయడము, నాకు పలానా రోజు మ్యారేజ్ అవుతుంది కూడా మా వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి కనుక్కునేది. నాకు పలాంటి మ్యారేజ్ పలానా టైంలో మ్యారేజ్ అని కూడా తెలుసు అమ్మాయికి. కనుక్కునేది. సరే ఎట్టో చేసా మమ్మల్ని కూడా చూసుకునే ఉద్దేశంతో చెప్పింది. సరే అని చెప్పి ఇంకా ఎందుకు లే అని చెప్పి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని ఆమె ఆధారాలతో సహా చెప్తోంది. మరి ఆ బాబు ఎవరికి పుట్టాడు, మీకు సంబంధం ఉందా లేదా? ఆ బాబు నాకు సంబంధం లేదు సార్. నాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మాయికి తెలుసు నాకు మ్యారేజ్ అయింది, పలానా అమ్మాయితో ఉన్నానని తెలుసు. నాకు October 13 సార్ 2012 దేవితో. అంటే ఈమెకు మీకు ఎలాంటి సంబంధం లేదా? అంటే పెళ్ళైతే చేసుకోవాలా, కాకపోతే అమ్మాయితో ఫ్రెండ్షిప్గా మూవ్ అవుతూ ఉన్నా. అంటే నాకు పెళ్లి కాకముందు అమ్మాయితో పరిచయం ఉన్నింది. పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ పెద్దవాళ్ళు ఇష్టం లేక వద్దనుకుని సరే ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయాము. మళ్ళీ అమ్మాయి ఉన్నాము, కలిసిమెలిసి ఉన్నాము. నాకు పెళ్ళైనా కూడా తెలుసు, అమ్మాయికి చెప్పాను నాకు పలానా మ్యారేజ్ చేస్తున్నారు అనేసి అని. సరే ఎట్లా చేసుకోలేదు, నన్ను మమ్మల్ని కూడా చూసుకోవట అనింది. అంటే నన్ను కూడా చూసుకో అనింది. 3 రోజులుగా ఈ ఇంటి దగ్గర అమ్మ న్యాయం కోసం అంటూ దీక్ష చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఏం జరిగింది, ఏదో దాడి చేసేట్లు అమ్మ చెప్తుంది. నేను ఎలాంటి దాడి చేయలేదు సార్, ఎలాంటి దాడి నేను చేయలేదు. దాడి చేసినట్లు ఆవిడ చెప్తుంది. నేను ఎలాంటి దాడి చేయలేదు. ఇది భాస్కర్రావు చెప్తుంది స్పష్టంగా. అయితే ఆ అమ్మకు నాకు ఎలాంటి సంబంధం లేదు, స్నేహంగా ఉన్నాం, కలిసిమెలిసి తిరిగాం అంత తప్ప ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మ్యారేజ్ చేసుకోలేదు. నేను వేరే ఆవిడను పెళ్లి చేసుకుని తప్ప రాధికను వివాహం చేసుకోలేదని ఇప్పుడు కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తున్న పరిస్థితి. అయితే బాధితురాలు ఉన్నారు. అయితే అసలు పెళ్ళే చేసుకోలేదు అంటున్నాడు. మీరేమంటారు? అసలు నేను పెళ్లి చేసుకోలేదు, నీకు సంబంధమే లేదు అంటున్నాడు. పెళ్లి చేసుకొని ఉండేదని మీద 5 ఏళ్ళ నుంచి నన్ను పెళ్లి చేసుకొని ఉన్నారు సార్. కానీ చెప్తున్నారంటే అత్తమామల ప్రోద్బలం వెళ్ళలేదు సార్. వరకట్నం కోసం కట్నం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుని వాళ్ళని ఉద్దేశించుకొని నా భర్తని ఈరోజు మార్నింగ్ నుంచి నా మీదకి దాడి చేయమని చెప్పి నేర్పి పంపించారు. ఆ నేపథ్యంలో వచ్చి నన్ను కొట్టడం జరిగింది, ప్రూఫ్స్ తీసుకొని పారిపోవడం జరిగింది. TV9 కెమెరామెన్ సార్ వాళ్ళు చేజ్ చేయడం జరిగింది. అన్ని చేసిన తర్వాత అప్పుడు వచ్చారు మా అత్తమామ గారు. నిన్న మొన్న రాని వాళ్ళు ఈ రోజు వచ్చారు. నా భర్త దాడి చేసిన తర్వాత భయపడి పారిపోయి వెళ్ళిపోతుంది, కొట్టిన తర్వాత ఇది ఏదో ఒకటి అయిపోతుంది అంటూ నా అత్తమామలు ఈరోజు వచ్చారు. ఆ ఫోటోలు ఎప్పటి ఏంటి పరిస్థితి, ఏ సందర్భంలో తీసుకున్నారు? ఇది పెళ్ళైన తర్వాత తీసుకున్న ఫోటోస్ సార్. ఇది వచ్చి మా చెల్లి పెళ్లిలో మేము కన్యాదానం చేశాము, తల్లిదండ్రులు అయ్యి ఉండి. పెళ్ళిలో అన్నిట్లోనే ఉన్నారు, అక్కడ ప్రపోజల్స్ కానీ అన్నిటి. మీరు ఒకటి చెప్పండి, ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఈ ఫోటో చూసిన తర్వాత మీరు కన్యాదానం చేస్తున్నట్లు ఆవిడ చెప్తోంది, ఇది నిజమా కాదా? ఆ రోజు ఫంక్షన్ లాంటిది అటెండ్ అయ్యాం సార్. వాళ్ళు ఫంక్షన్ వాళ్ళ సిస్టమ్ మేడం ఫంక్షన్ లాగా అటెండ్ అయ్యాం అంతే, జస్ట్ అటెండ్ అయ్యాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు సార్. కలిసి ఉన్నాము అంతే సార్, అంతవరకు ఇంకా ఏం లేదు సార్.